చూసాను నేను వెళ్ళే ముందు అనుకుంటారు. నిన్న అడిగారు, మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదంటే మీరు ఒక్కరే ఎంపీ కదా అని చెప్పారంటే ఎవరో. అది కూడా కాదు, మీరు చాలా లొల్లి చేస్తారు, మీరు దానికోసం మిమ్మల్ని ఆల్ పార్టీ మీటింగ్ పిలవట్లేదని చెప్పారు. సో బహుశా దానికోసం వాళ్ళ పొద్దున అమిత్ షా గారు ఎవరైనా మాట్లాడి పిలుచుంటారు. అంటే ఎట్లా వచ్చి అక్కడ ఎక్కువ మాట్లాడిన టైం ఇవ్వము మీకు, ఎట్లా వచ్చేసేయండి అని చెప్పుకుంటారు. సో ఆయన కూడా వెళ్ళారు అనమాట, వెళ్ళుంటారు మీరు చెప్పిన దాని ప్రకారం. సో ఈ ఒవేసీ గారి బాడీ లాంగ్వేజ్ మారడము, ఒవేసీ గారికి తెలుసు ఇప్పుడు హిందువుల మీద హిందువులకు ఉన్న కోపం అది ఏ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పలేము. నేను అనాలజీ ఇచ్చింది అదే, పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోతుంది. ఎక్కడ కొడతారని తెలియదు ఇప్పుడు హిందువులు అంత కోపంలో ఉన్నారు. కొట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎడవకు మమ్మల్ని కొట్టారని చెప్పేసి. ఎందుకంటే మా మీద దాడి ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు కాదు కదా, వేలాది సంవత్సరాల నుంచి మన హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం. టిప్పు సుల్తాన్ నుంచి, హైదర్ అలీ నుంచి, ముఘల్స్ నుంచి, అక్బర్ ద గ్రేట్ నుంచి, ఔరంగజేబ్ నుంచి, వీళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. గజ్నీ నుంచి గోరీ, బాబర్ నుంచి హుమయూన్, వీళ్ళందరూ నోబడీ ఈజ్ అ సెయింట్. వీళ్ళందరూ హిందూ కల్చర్ని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తారు, హిందువుల్ని చంపారు. కానీ మన హిందువులు అప్పుడు కూడా బతికాం. మేము సిరియా కాలేదు, మేము ఒక ఇరాన్ కాలేదు, మేము లెబనాన్ కూడా కాలేదు, మనం ఇండియాగా ఉండిపోయాం, భారతదేశంగా ఉండి. అది మన రెసిలియన్స్ అన్నమాట. దట్ వీ విల్ ఫైట్ బ్యాక్ మనం చేస్తాం. ఒక చిన్న పిల్లిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేస్తే, కొనాలో పడేస్తే, ఆ పిల్లిని మీరు కొట్టడానికి వెళ్తే పిల్లి మీ మీద దూకుతుంది. అంత దాని ధైర్యం అంత ఉంటాను. ఎందుకంటే సర్వైవల్ ఇక్కడికి వచ్చేస్తుంది. క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అది చాలా ఇంపార్టెంట్. సార్, రెండు రకాల అభిప్రాయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ పొలిటికల్ మార్కెట్లో తిరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే చైనా హ్యాస్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ పాకిస్తాన్ అండ్ వెరీ షార్ట్లీ ఇన్ కేస్ భారతదేశం నేరుగా యుద్ధం ప్రకటిస్తే చావు దెబ్బతీయటానికి, దొంగ దెబ్బతీయటానికి 1962 మోడల్ తోటి చైనా రాబోతోంది మన మీదకని. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ మనల్ని మనం కాపాడుకోగలమా? చైనా రాదు. చైనా దీంట్లో అసలు వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటారు టోటలీ. బికాస్ వాళ్ళకి తెలుసు యూఎస్ ఏం చేస్తారని నెక్స్ట్ టైం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో పడి ఉన్నారు. వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళకి తెలుసు ఇండియా ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్టర్ యూఎస్. భారతదేశంతో బాగుంటే బాగుంటుంది, లేకుంటే యూఎస్ కలిసి మనం కలిసి ఇద్దరు కలిసి కొడితే చైనా ఉండదు, రేపు వాళ్ళ గవర్నమెంటే ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ పోతుంది అక్కడి నుంచి, సోవియట్ యూనియన్ లాగా. పాకిస్తాన్ ఏమైనా అణుబాంబు ప్రయోగించే ప్రమాదం కనిపిస్తుందా? ఏం చేయాలండి, ఇదంతా దంపియడం. న్యూక్లియర్ వెపన్ అనేది ఒక డెటరెంట్, ఎవరు యూజ్ చేయరు. చేస్తే వాడి కాన్సిక్వెన్సెస్ తెలుసు, వాడు ఉండడు, వాళ్ళ కంట్రీ ఉండదు రేపు. అది చాలా ఇది. సో కన్వెన్షన్ మిసైల్స్ పెట్టుకుని కొట్లాడొచ్చు. ఇప్పుడు కూడా చూడండి, గాజా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదా? ఉంది వాళ్ళ దగ్గర. కావాలంటే కొట్టచ్చు వాళ్ళు, కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే అదొక ధమ్కీ లాగా పెట్టుకుంటారు, నువ్వు ఎక్కువ డ్యాన్స్ చేస్తే నీ తల మీద వేసేస్తాను. సో అది కేవలం ఒక భయం గొలిపించే కార్యక్రమమే. బట్ చైనా మీద డౌట్స్ అయితే ఉన్నాయి కదండి, భారతదేశానికి చైనా మీద. లేదండి, చైనా ఇప్పుడు ఈ చేంజ్ సర్కమ్స్టాన్సెస్ లో ట్రంప్ వచ్చిన తర్వాత చైనాకి ఏ ఆప్షన్స్ లేదు. చైనా టోటల్లీ రెలిగేటెడ్. చైనాకి వాళ్ళ బతుకు, వాళ్ళు ఎట్లా అమ్మాలి, ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఎక్కడ అమ్మాలి అని కొట్టుకుంటున్నారు. వాళ్ళ హౌసింగ్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గా. లక్షల ఫ్లాట్లు వేకెంట్ పడి వాళ్ళ దగ్గర. వాళ్ళే చెప్పారు, వాళ్ళ చైనీస్ బ్యాంక్ చెప్పారు, వాళ్ళ ఎంటైర్ సెక్టర్ కొలాప్స్ అయిపోయింది. అది సో దే ఆర్ ట్రైంగ్ టు సర్వైవ్. దాని నడిమిట్లో ఇంకొకడు ఇద్దరు కొట్టుకుంటారు, నాకేం పోయిందిరా అంటారు. అది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది సార్ ఈరోజు సాయంత్రం విజయవాడలో. ఆ ఫొటోస్